ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 20వ సర్గ. రావణుడు సీతను సమీపించి హావభావాలతో ప్రేమ వలకపోస్తూ ఆమెను మెప్పిస్తున్నాననుకుంటూ మాట్లాడాడు. సీత, నిన్ను చూడాలని ఎంతో ప్రేమతో వచ్చాను. తీరా వచ్చాక నన్ను చూడగానే భయపడి నువ్వు గుండెలని పొట్టని కప్పుకుంటున్నావు. ఎందుకు అంత భయం? నేహ కేచన్ మనుష్యావా, ఇక్కడ నాతో ప్రేమగా ఉంటే తప్పు పట్టేందుకు నీ సాటివాళ్లైన మానవులెవ్వరూ లేరు. అందువల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయపడనక్కర్లేదు. నరాక్షసాః కామరూపిణః, నిన్ను బెదిరించేందుకు ఇక్కడ కామరూపులైన రాక్షసులెవరూ లేరు. నేను కామరూపుణ్ణే అంటావేమో, అది నిజమే. కాని నేను నీ ప్రేమికుణ్ణి. నన్ను చూచి భయపడనక్కర్లేదు. అందువల్ల ధైర్యంగా నన్ను ప్రేమించు. సర్వలోక మనోహరి, సర్వాంగ గుణసంపన్న, నిన్ను బలవంతంగా అపహరించి తెచ్చానని తప్పు పట్టకు. పరభార్యా గమనం, పరస్త్రీలను అపహరించి తెచ్చుకోవడం మా రాక్షసులకు స్వధర్మం. అందుకే నిన్ను మా ధర్మం ప్రకారం అపహరించి తీసుకువచ్చాను. నీ మీద కోరిక శరీరాన్ని దహించి వేస్తున్నా నీకు నా మీద ప్రేమ కలిగి నీ అంతట నువ్వు ఇష్టపడి నన్ను చేరే వరకు నిన్ను తాకను. నన్ను నమ్ము. నిన్నే కోరుకుంటున్న నన్ను ప్రేమించు. భోగభాగ్యాలు అనుభవించు. సుఖ సంతోషాలతో జీవించు. ఈ శోకాన్ని వదిలిపెట్టు. ఒంటి జడ, కటిక నేల మీద పడుకోవడం, మాసిన బట్టలు, అనవసర ఉపవాసాలు, రాత్రింబవళ్ళు ఆలోచనలు ఇవేవీ నీకు తగినవి కావు. నన్ను కోరి నా దరికి చేరి విలువైన వస్త్రాలు, మణిమయ స్వర్ణాభరణాలు, విశేషమైన చందనాలు, ఉత్తమ మద్యాలు, అమూల్యమైన శయనాలు, గీతవాద్యాలు, నృత్యాలు ఇవన్నీ అనుభవించు. ఇవి నీకు తగినవి. అందమైన ఈ యవ్వనం శాశ్వతంగా ఉండేది కాదు. ఒక్కొక్క క్షణం గడుస్తూ ఉంటే కరిగిపోతుంది. ఈ యవ్వనం, ఈ అందం, ఈ ఆకర్షణ చూస్తుండగానే వేగంగా గడిచిపోతాయి. గడిచిపోయిన యవ్వనం నదిలో ప్రవహించిన నీరులా వెనక్కి రాదు. ఈ అందం, ఈ వయస్సు అడవి కాచిన వెన్నెల్లా వృధా చేసుకోకు. నీ అందం అసాధారణమైనది. నిన్ను సృష్టించిన తరువాత విధాత సౌందర్యవతుల్ని సృష్టించడం మానేసి ఉంటాడు. అందుకే నీతో పోల్చదగిన అందగత్తె మరొకర్తె లేదు. త్వాం సమాసాద్య వైదేహి రూపయౌవనశాలినీం కః పుమానతివర్తేత సాక్షాదపి పితామహః. నీ అందం చూస్తుంటే నిన్ను సృష్టించిన లోకపితామహుడే మనస్సు చెలించి నిన్ను వదిలిపెట్టలేడు. ఇతరుల మాట చెప్పేదేముంది? అందుకే నీ అందానికి దాసుణ్ణి. యద్యత్ పశ్యామి తే గాత్రం చంద్రాంశు సదృశాననే తస్మిన్ పృథుశ్రోణి చక్షుర్మమ నిబధ్యతే. నా చూపులు నీ శరీరం మీద ఎక్కడ వాలితే అక్కడే నిలిచిపోతున్నాయి. ఈ అందమైన రూపం నా నుంచి దాచకు. తెలివి తక్కువగా ఈ దురవస్థలో పడి కొట్టుకోకు. అనేక దేశాలు జయించాను. ఆ దేశాల నుంచి అనేక మంది అందగత్తెలను తీసుకువచ్చాను. అనేక అమూల్యమైన వస్తువులు సేకరించాను. ఈ రాజ్యం, ఈ సంపద, ఈ స్త్రీలు, నేను ఇక నీకు సొంతమే. ఓ విలాసిని, విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసిని. నేనీ భూమండలాన్నంతా జయించి నీకోసం నీ తండ్రి జనకుడికి ధారపోస్తాను. ఆయన ఆనందిస్తాడు. నీ వల్ల నీ తండ్రికి అంత రాజ్యం దక్కినందుకు నువ్వు ఆనందిస్తావు. నువ్వు నీ తండ్రి మాత్రమే కాదు. మత్ప్రసాదాల్లలంత్యాశ్చ లలంతాం బాంధవాస్తవ వృద్ధిం మమానుపశ్యత్వం శ్రియం భద్రే యశశ్చ మే. నా అనుగ్రహంతో నీ బంధువులంతా ఆనందించేలా చేస్తాను. నా ఐశ్వర్యం, నా కీర్తి చూడు. యుద్ధంలో నా ముందు నిలవగలవాడెవడు ఈ లోకంలో లేడు. ఐశ్వర్యంలో నాతో తులతూగేవాడూ లేడు. నా మీద ప్రేమ చూపించు. చక్కగా అలంకరించుకొని నన్ను చేరు. మయి లలనే యథా సుఖం త్వం త్వయి చ సమేత్య లలంతు బాంధవాస్తే. తోచినట్లు తిను, తాగు, విహరించు, సుఖించు, భోగాలనుభవించు. కోరిన ధనరాశులు ఇస్తాను, కోరినంత రాజ్యమిస్తాను. నన్ను కూడి ఆనందించు. నీ బంధువులంతా ఆనందిస్తారు అన్నాడు. స్వస్తి.